బ్రేకింగ్ న్యూస్. చీమను పట్టపోతే ఏనుగు చిక్కిన చందంలాగా ఒక విజిలెన్స్ అధికారులకు కేవలం 30,000 లంచం కోసం ఒక అధికారి ఇంట్లో తనిఖీ చేస్తే దాదాపు 4 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. మొత్తానికి ఈ ఘటన చూసి నిర్జనులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 30,000 లంచం తీసుకున్నాడనే ఆరోపణలతో ప్రభుత్వ అధికారి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ డబ్బులను చూసిన విజిలెన్స్ అధికారులు కళ్ళు చెదిరిపోయేలా ఏ బ్యాగ్ ఓపెన్ చేసినా నోట్ల కట్టలే కనిపించాయి. వాటిని లెక్కించడానికి నిన్నటి నుంచి అధికారులు శ్రమిస్తుండగా ఒడిశా విజిలెన్స్ విభాగం చరిత్రలోనే అత్యంత భారీ మొత్తంలో అవినీతి సొమ్ము పట్టుబడినట్లు అధికారులు ప్రకటించారు. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే కటక్ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రద మొహంతి 30,000 లంచం తీసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఒడిశా విజిలెన్స్ అధికారులు అతని నివాసంలో తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ లభించిన నోట్ల కట్టలను చూసి సాక్షాత్తు అధికారులే షాక్ అయ్యారు. దేబబ్రద ఇంట్లో ఇప్పటి వరకు 4 కోట్ల అక్రమ నగదు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో దొరికిన నగదు ఇంకా లెక్కింపు దశలోనే ఉందని, ఆ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఒడిశా విజిలెన్స్ చరిత్రలోనే ఒక ప్రభుత్వ అధికారి నుండి ఇంత భారీ స్థాయిలో నగదును స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దేబబ్రద మహంతిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయనకు ఉన్న ఇతర ఆస్తులు అలాగే అక్రమ సంపాదన మూలాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. మొత్తానికి కేవలం నగదే 4 కోట్ల రూపాయలు బయటపడితే ఇక నగలు, బంగారం, డబ్బు, దీంతోపాటు వెండి, ఆస్తులు, ఇంకా అక్రమాలంగా సంపాదించిన ఇంకా ఏవేవి ఆయన దగ్గర ఉన్నాయన్న దానిపైన ఇప్పుడు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ మొత్తం వివరాలు బయట పెడతామని అధికారులు చెప్తా ఉన్నారు.